తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. స్థానిక సంస్థ ఎన్నికలకి తేదీలు అయితే ఒక క్లారిటీ ఈరోజు ఈసీ ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ కమిషనర్. సో దీనికి సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు దాదాపు ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా మొదటి షెడ్యూల్ ఏదైతే ఉందో, సో ఇది 2 విడతల ఈ షెడ్యూల్ని ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే 2 విడతల, అలాగే స్థానిక సంస్థ ఏదైతే సర్పంచులు వార్డ్ మెంబర్స్ ఎన్నిక అయితే 3 దశల్లో వాళ్ళు పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, అది కూడా మొదటి షెడ్యూల్కి. సో ప్రస్తుతం ఒకసారి ఎలక్షన్ కమిషనర్ మాట్లాడింది, ఏం మాట్లాడుతున్నారు ఆమె ఒకసారి విందాం. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారం మోగింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముది వెల్లడించారు. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని వివరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసి తెలిపారు. తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. 12,733 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నట్లు రాణి కుముది వివరించారు. సో ప్రధానంగా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్కి ఒక క్లారిటీ రాకపోవడమే ఎన్నికల డిలేకి కారణమని మనం ప్రధానంగా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. ఎప్పటి నుంచో చాలామంది ఛానల్స్ కావచ్చు, మీడియా మాలాంటి మీడియా తరపు నుంచి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, అనలిస్టులు కావచ్చు, చాలామంది మేధావులు మాట్లాడిన అంశం ఏంటంటే, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి దాని మీద మీరు ఒక జీవో రిలీజ్ చేసి మీరు వెళ్ళొచ్చు అనేది చాలామంది మేధావులు చెప్పిన మాట. సో అదే ప్రకారంగా జీవో నెంబర్ 9 కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకి మేము అమలు చేస్తున్నామంటూ కూడా మొన్న అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది రెడ్ జాగృతి నుంచి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది ఎట్లా కుదిరేద్ది, ఎందుకంటే 50% పైబడినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుని ఫాలో అవ్వాలి కదా. సో అట్లెట్లా ఇస్తారు, 42% ఇవ్వడానికి కుదరదు. ఏదైతే పాత పద్ధతి ఉందో 26%, 23, 26% బీసీలకి ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిలో ఎలక్షన్కి వెళ్ళాలి అనేది రెడ్డి జాగృతి నుంచి మాట్లాడుతున్న మాట. ఒకసారి సో ఈయన మాధవరెడ్డి గారు, యాక్చువల్ కేసు వేసిన ఈయనే మాధవరెడ్డి, రెడ్డి జాగృతి అధ్యక్షులు అనమాట. సో ఆయనే ఈ బీసీలకి 42% ఇవ్వద్దు అని కేసు వేయడం జరిగింది. సో ఇక్కడున్న వ్యక్తి మనందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారు. ఆయనే బీసీలకి 42% ఇస్తామని చెప్పి ఓపెన్గా అనౌన్స్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము ఇచ్చాము, బీసీల పట్ల మాకున్న ప్రేమ ఇది, ఏ పార్టీ కూడా ఇంత డేర్ చేయలేదు, మొట్టమొదట బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్రశుద్ధి ఇది, మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నామని చాలామంది కాంగ్రెస్ నాయకులు, మినిస్టర్లు మొన్న ఏదైతే 42% అమలు అన్న తర్వాత నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చిక్కు ఎక్కడ వచ్చిందంటే, రెడ్డి జాగృతి నుంచి ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, మాధవరెడ్డి అనే వ్యక్తి. ఈయన పుట్టినరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక పెద్ద ప్లాడ్ కూడా వేయించడం జరిగింది. మరి అప్పట్లో మరి ఇది కాంగ్రెస్ పార్టీకి తెలిసే జరుగుతుందా? అంటే ఇక్కడ ఇస్తామని చెప్పి మళ్ళీ అదే రెడ్డి జాగృతి నుంచి మీరే దానికి కోర్టుకు వెళ్ళేటట్టు చేస్తూ ఉన్నారు, అడ్డం పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా?
అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా మీరు చేసే పరిస్థితి ఉందా? మళ్ళీ బీసీలని వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందా కాంగ్రెస్ పార్టీ? అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్తున్నాము, ఇక బీసీలు కొంత ఊపిరి పీల్చుకునే టైంలో మళ్ళీ రెడ్డి జాగృతి నుంచి ఒక వ్యక్తి వెళ్తాడు, ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళి లేదు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, 69% అంటే మిగతా కులాలకు అన్యాయం జరుగుతూ ఉంది, సో దాదాపు మిగతా కులాలకు కూడా న్యాయం జరిగేటట్టు పాత పద్ధతిలోనే మనం ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి వీళ్ళిద్దరూ కేసు వేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, బీసీ రిజర్వేషన్ అనేది మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు కోర్టు 8వ తారీఖున తీర్పు అంటుంది. మరి అక్టోబర్ 9 నుంచి వీళ్ళు ఏమంటున్నారు, అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామంటున్నారు. అంటే కోర్టు తీర్పు తర్వాతే. ఒకవేళ కోర్టు రెడ్డి జాగృతి నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు అనుగుణంగా తీర్పు వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? మరి 9వ తారీఖు నామినేషన్లు క్యాన్సిల్ చేస్తారా? మళ్ళీ లేదంటే అదే 23-26%తో మీరు వెళ్ళాలనుకుంటే మరి బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు బీసీలు ఓపెన్గా చెప్తా ఉన్నారు కదా, 42% ఇస్తేనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి, లేదంటే మేము ఒప్పుకోము ఈ ఎన్నికను, మేము ఖచ్చితంగా ఆపుతామని చెప్పి బీసీలు ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో మరి మీరే రెండు వైఖరిలో అది రేవంత్ రెడ్డి కుట్రలాగే కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి కుట్ర స్వయంగా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కనపడతా ఉంది. మీరేమో బీసీల తరపున మా పార్టీ అండగా నిలబడుతుంది, బీసీలకు మేము చాలా సపోర్ట్ చేస్తాం, చాలా స్వచ్ఛందంగా మేము ముందుకెళ్తున్నాం, చాలా చిత్రశుద్ధితో పనిచేస్తున్నాం, ఇచ్చిన మాట తప్పకుండా మేము బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి మీరు ఓపెన్గా చెప్పారు. హ్యాపీ బీసీలు అందరూ కూడా హ్యాపీగా సంబరాలు చేసుకున్న టైంలో మళ్ళీ రెడ్డి జాగృతి అని చెప్పి, సో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా పోనీ వేరే పార్టీ నుంచి ఎవరు బయట వాళ్ళు ఎవరూ కాదు, అదే పార్టీలో బుట్టం గారి మాధవరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి జాగృతి, మరి ఆయనే దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇది కుదరదు, పాత పద్ధతిలోనే బీసీలకి 23%, 26% మీరు ఇవ్వాల్సిందే, స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్లా వెళ్తారో సుప్రీంకోర్టు తీర్పుని ఎట్లా మీరు ధిక్కరిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ అది కోర్టుకి వెళ్ళి మళ్ళీ అది కొట్టేసే పరిస్థితి అయితే మళ్ళీ 42% మళ్ళీ పెండింగ్లో పడుతుంది కదా. మీరేమో ఓపెన్గా ఇప్పుడు ఇచ్చిన డేట్లు కూడా చూస్తే అక్టోబర్ 9న నామినేషన్లు మొదటి షెడ్యూల్కి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు తొలి విడత అక్టోబర్ 9న, రెండవ విడత అక్టోబర్ 13. దాదాపు చాలా ఒక 1 వీక్ కూడా గ్యాప్ లేకుండానే మీరు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ప్రక్రియ కూడా దాదాపు 1 వీక్ 10 రోజుల్లోనే మీకు ఆ ఎలక్షన్ డేట్ కానీ లేదా ఎలక్షన్ తేదీలు కానీ దానికి సంబంధించిన ఫలితాలు కానీ మీరు దాదాపు 10 రోజుల వ్యవధిలోనే మీరు ఇచ్చేస్తూ ఉంటున్నారు. అంటే మీరు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా కనపడతా ఉంది. ఒకవేళ 8వ తారీఖు కోర్టు తీర్పు రెడ్డి జాగృతి ఇప్పుడు ఏదైతే మాధవరెడ్డి వేసిన కేసుకి సపోర్ట్గా వచ్చింది అనుకుందాం, 26% పెట్టాలి ఈ కోర్టు ప్రకారం ధిక్కరించినట్టే. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం మీరు వెళ్ళాలని గనక అంటే మరి డేట్లు మారవా? మరి ఇవే డేట్లు అంటే దాదాపు 9వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు నామినేషన్ తేదీలు పెద్ద డిఫరెన్స్ లేదు. మరి అప్పుడు మళ్ళీ బీసీలకు అన్యాయమే కదా. సో ఆల్రెడీ మొదటి నుంచి 9 షెడ్యూల్లో పెట్టాలి, దీన్ని చట్టబద్ధత తీసుకురావాలని బీజేపీ చెప్తా ఉంది. మరి బీజేపీ కూడా దీని మీద చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టు కనపడట్లే, బీసీలో వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ విషయానికి వచ్చేసరికి. అంటే మరి ఇదంతా కలిసి అంటే రాజకీయ నాయకులందరూ కలిసి బీసీలతో ఆడుతున్న ఒక డ్రామా లాగా కనపడతా ఉంది. నామినేషన్ స్వీకరణ ఎప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 9వ తారీఖు, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 11, అంటే 3 రోజులు, పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్లు ఉపసంహరణ అక్టోబర్ 15, ఎన్నికల తేదీ అక్టోబర్ 23, ఓట్ల లెక్కింపు నవంబర్ 11. అంటే ఇంత మీదకి పెట్టడం అంటే ప్రధాన కారణం కోర్టు తీర్పు ఏమైనా కానీ వీళ్ళు ఎన్నికలకు వెళ్తామని చెప్తారు రేపు. ఇదే ప్లాన్, మాస్టర్ ప్లాన్, ఇది చాలా ప్లాన్డ్ పగడ్బందీగా జరుగుతున్న కుట్రది బీసీలకు ప్రధానంగా. ఇంత మీదకి ఏదైతే డేట్లు ఇచ్చారో ఇప్పుడు రేపు 8వ తారీఖు కోర్టు తీర్పు ఏదైనా కానీ మరి కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఇంత జల్దీగా ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మొన్న ఏదైతే డేట్ల అనౌన్స్మెంట్ కావచ్చు లేదా బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నది కావచ్చు, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అంటే కోర్టు ఒకవేళ అటు కానీ ఇటు కానీ ఏదైనా కొంచెం తేడా వచ్చినా కానీ ఇదే డేట్లతో వెళ్తాము ఖచ్చితంగా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసేసింది కాబట్టి తప్పదు, ఇంకా దాన్ని మార్చలేమని చెప్తారు. సో మళ్ళీ బీసీలకు అదే 26% ఇస్తారు. ఇది క్లారిటీ.
సో ఎన్నికల తేదీ అక్టోబర్ 23, ఓట్ల లెక్కింపు నవంబర్ 11. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2వ విడత తేదీ, నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 13. ఇక్కడంత 9వ తారీఖు ఫస్ట్ విడత నామినేషన్ స్టార్ట్ అయితే 2వ విడత 13వ తారీఖు. అంటే ఆల్రెడీ దాదాపు ప్యారలల్గానే జరుగుతాయి అన్నీ కూడా. మొదటి విడత 2వ విడత ఎలక్షన్స్ అనేవి కొంత ప్యారలల్గానే జరుగుతూ ఉంది. పెద్ద డేట్ల డిఫరెన్స్ కూడా పెద్దగా ఏం కనపడట్లే. నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 13, నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 15, పరిశీలన అక్టోబర్ 16, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 19, ఎన్నికల తేదీ అక్టోబర్ 27, ఓట్ల లెక్కింపు నవంబర్ 11. ఇంచుమించు ఈ రెండు కూడా ఓట్ల లెక్కింపు ఒకరోజు జరుగుతుంది. ఎన్నికలకి దాదాపు ఒక 4 రోజుల గ్యాప్ ఉంది, మొదటి విడతకి 2వ విడతకి. గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత, నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 17, స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 19, పరిశీలన అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 23, ఎన్నికల తేదీ ఫలితాలు అక్టోబర్ 31. ఒకటే రోజు ఎన్నికల తేదీ, ఫలితాలు కూడా ఒకటే రోజు వస్తాయి. సో ఇది కూడా పెద్ద అంటే గ్రామ పంచాయతీ కూడా దాంతోపాటు ప్యారలల్గానే జరుగుతుంది. ఎన్నికలు కానీ లేదా నామినేషన్ల ప్రక్రియ కానీ అంతా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటే ప్యారలల్గానే, అంటే మేబీ ఒక 2-3 రోజులు అటు ఇటు కానీ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా దాదాపు ఒకే ప్యారలల్గా జరగబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2వ విడత, నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 21, చివరి తేదీ అక్టోబర్ 23, పరిశీలన అక్టోబర్ 24, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 27, ఎన్నికల తేదీ ఫలితాలు నవంబర్ 4వ తారీఖున వస్తాయి. సో గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత, నామినేషన్ స్వీకరణ అక్టోబర్ 25, చివరి తేదీ అక్టోబర్ 27, పరిశీలన అక్టోబర్ 28, నామినేషన్ల ఉపసంహరణ అక్టోబర్ 31, ఎన్నికల తేదీ ఫలితాలు నవంబర్ 8. సో అంటే మళ్ళీ అన్ని పార్టీలు కలిసి బీసీలకి అన్యాయం చేసే దిశగానే ఇక్కడ ఎన్నికల కమిషనర్ ఇచ్చిన షెడ్యూల్ కనపడతా ఉంది. ప్యారలల్గానే అంత డేట్స్ అన్నీ కూడా పెద్ద ఒకటి 2 రోజులు తప్పితే ఒక 3-4 రోజులు గ్యాప్లోనే మ్యాక్స్ అన్నీ కూడా నామినేషన్ ప్రక్రియ కానీ లేదంటే ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో 8వ తారీఖున కోర్టు తీర్పు ఏదైనా కానీ 9వ తారీఖు నుంచి యథావిధిగా ఏదైతే నామినేషన్ స్వీకరణ ఇదంతా కూడా కంటిన్యూ, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మార్చడం ఎవరి తరం కాదని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదే అడ్డు పెట్టుకోబోతుంది. సో మళ్ళీ బీసీలకు అదే 26% ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా కనపడతా ఉంది. దాదాపు 85 నుంచి 90% మళ్ళీ అదే 26% పరిమితం చేసే పరిస్థితి కనపడతా ఉంది బీసీలని. అంటే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చేసింది కాబట్టి మేము ఏం చేయలేం, సో ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసినట్టు అని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇంకా దాని ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. దాదాపు అన్నీ కూడా నవంబర్ 8 లోపు మొత్తం అన్ని ఫలితాలు అన్నీ అయిపోతాయి. అంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో మొత్తం కంప్లీట్ చేస్తారు ఎలక్షన్స్ అన్ని. 5 విడతల ఎలక్షన్స్ కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే స్థానిక సంస్థ ఎన్నికలు అన్నీ కూడా ఒక నెల వ్యవధిలోనే కంప్లీట్గా దాన్ని ఎలక్షన్ పెట్టడం, నామినేషన్లు తీసుకోవడం, ఎలక్షన్ పెట్టడం, రిజల్ట్ ఇవ్వడం. దాదాపు 1 మంత్లో అంటే 30 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. అంటే ఇంత ఫాస్ట్గా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీసీల మీద మళ్ళీ కుట్ర జరుగుతుంది అనేది నాకున్న సమాచారం. చూడాలి దీనికి సంబంధించి మరి ఎన్నికల కమిషన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది కంప్లీట్గా బీసీలను మోసం చేయడానికే మళ్ళీ ఈ 42% అనేది ఫుల్ స్టాప్ పడబోతుంది, కామా పెట్టబోతున్నారు మళ్ళీ. సో మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల్లో అయితే 42% ఇస్తారా ఇవ్వరా అనేది కొంత అభ్యంతరకరంగానే కనపడతా ఉంది కాబట్టి సో బీజేపీ వాళ్ళు ఇప్పటికీ క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ కూడా అదే చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ 2 వైఖరులు, అంటే అదే పార్టీకి సంబంధించిన వ్యక్తితోనేమో వ్యతిరేకంగా వేస్తారు బీసీలకు వ్యతిరేకంగా, మరి అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఏమో బీసీలకి మేము సపోర్ట్ చేస్తున్నాం 42% ఇస్తామని అదే పార్టీ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ అంటే బేసిక్గా మీరే పుల్లబెడతారు, మీరే అగ్గి రాజేసేది కూడా మీరే ఉంటారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే బీసీలకి మళ్ళీ అన్యాయం జరిగితే మాత్రం ఈసారి బీసీలు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఇది మాత్రం గమనించాల్సిందే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా. ఈసారి కనుక మళ్ళీ ఇది మిస్ అయితే బీసీలు ఊరుకునే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పు తర్వాత ఇవన్నీ పెట్టుకుని ఉంటే బాగుండేది, కానీ ముందే ఇవన్నీ పెట్టుకున్నారు కాబట్టి కొంత అందరికీ అనుమానం ఉంది ప్రభుత్వం మీద. సో ఇది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.